మూడోదేంటి, కీప్ మీ అవే ఫ్రమ్ పావర్టీ అన్నాడు. పేదరికం నుంచి నన్ను దూరం చేయి ప్రభువా అన్నాడు. నాలుగోదేంటి, కీప్ మీ అవే ఫ్రమ్ ప్రాస్పరిటీ అన్నాడు. అంటే సమృద్ధిగా ఉండడం కూడా దూరం చేయి అన్నాడు. దానికి రీజన్ కూడా చెప్తున్నాడు. గివ్ మీ మై పోర్షన్ ఆఫ్ ద డే అన్నాడు. ఈ రోజు నాకేం కావాలో అదే ఇవ్వు, ఎంత కావాలో అంత ఇవ్వు అన్నాడు. భలే వింతైన ప్రార్థన ఇది. ఎందుకు ఈ రోజు ఎంత కావాలో అంత ఇమ్మన్నాను అంటే అర్థం ఏంటి? ఈ రోజు నాకు సరిపోయేది ఇస్తే రేపు ఉదయం మళ్ళీ నీ వైపు నేను చూస్తాను. నువ్వు నాకు ఒక సంవత్సరం సంబంధించి ఇస్తే సంవత్సరం వరకు చూసే ఆలోచన కూడా నేను కలిగి ఉండనేమో. ఐ జస్ట్ వాంట్ టు డిపెండ్ అపాన్ యూ ఫర్ ఎవ్రీ మూమెంట్. నీవు నాకు ప్రొవైడర్ గా మారిపోవాలి. ద ప్రొవిజన్ మస్ట్ కమ్ ఫ్రమ్ యూ. ప్రతి రోజు నేను నీ కళ్ళ వైపు చూడాలి, నీ ముఖం వైపు చూడాలి, నీ చేతుల వైపు చూడాలి. నీవే నా రిసోర్స్ అయి ఉండాలి. నువ్వు నాకు అన్ని ఇచ్చేస్తే నీ వైపు చూడలేనేమో, తక్కువ ఇస్తే నీ కోసం వేచి ఉండలేక దొంగతనం చేస్తానేమో అని చెబుతున్నాడు. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని ప్రభువే నేర్పించాడంటే అర్థం ఏంటి? ఒక్క దినం కోసమే మీరు అడగండి అన్నా అంటే అర్థం ఏంటి? అంటే ఇంటర్నల్ గా ప్రభు ప్రతిరోజు మీరు నా మీద ఆధారపడని చెప్తున్నాడు అనమాట. కాబట్టి మనం ధనవంతులు కాలేకపోయినందుకు సిగ్గుపడాల్సిన పని లేదు. మనకి అప్పటికప్పుడే ఏది కావాలంటే ఇస్తున్నాడో అందుకు మనం ఆనందించాలి. నీ కొట్టు విప్పి నాకు ఎంత కావాలంత రేషన్ ఇవ్వు, కావలసినంత ఆరోగ్యం, కావలసినంత వినికిడి, కావలసినంత జ్ఞానం దయచేయి తండ్రి. నాకు పేదరికాన్ని ఇవ్వద్దు, నాకు ఐశ్వర్యాన్ని ఇవ్వద్దు, నాకు ఎంత కావాలంటే అంత ఇవ్వు. అంటే అర్థం ఏంటి? దానికి కారణం చెప్తున్నాడు. నేను ఎక్కువైతే యెహోవా ఎవడంటానేమో, తక్కువైతే దొంగిలిస్తానేమో. అంటే ఎయిదర్ ఐ మే డినై యూ ఆర్ డిస్పైజ్ యూ అంటాడు. చూసారు ఎంత బాగుందో ఈ ప్రార్థన.